సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. నమ్మదగిన వాడు, మన రక్షకుడు, మనల్ని ఈ లోకంలో మనము నడవవలసినటువంటి త్రోవలో నడిపించగలిగినటువంటి వాడు, మనల్ని ఆదరించుటకు, సర్వ సత్యములోనికి నడిపించుటకు, పరలోకానికి సిద్ధపరచుటకు, యేసు క్రీస్తుకి పవిత్రమైన కన్యకైన వధువుగా సిద్ధపరచుటకు పంపబడిన, ముద్రించబడిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి దేవునికి వందనాలు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి, శిష్యుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు ఒక విషయాన్ని గురించి సంఘానికి, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు, సహవాసము, ఫెలోషిప్, కమ్యూనిటీ, చర్చ్ను కూడా సహవాసం అంటారు. మాతో మీకు, మాతో అనగా అపోస్తలులతో, సంఘములతో సహవాసము, మనిద్దరికి కూడా తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసం. ఈ మాట యోహాను గారికి చాలా ఇష్టమైనటువంటి మాట. ఎందుకంటే యేసుక్రీస్తు శరీర రీతిగా జీవించినప్పుడు అందరికంటే చాలా దగ్గరగా యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యునిగా, యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యునిగా, అంతము వరకు క్రీస్తును వదిలిపెట్టకుండా, క్రీస్తే కావాలి, క్రీస్తుతోనే నేను ఉంటాను, అన్ని పరిస్థితులలో క్రీస్తే నాకు కావాలని కోరుకున్నటువంటి శిష్యుడైన, భక్తుడైన, పరిశుద్ధుడైన యోహాను గారు యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై ఆరోహణము తరువాత కూడా అదే సహవాసాన్ని కోరుకొనుట, అదే సంబంధాన్ని కోరుకొనుట. అంత మాత్రమే కాదు గాని అప్పటి వరకు తాను యేసుక్రీస్తుకి దగ్గరగా ఉన్నాడు, సహవాసంతో ఉన్నాడు. ఇప్పుడు ఆత్మరూపి అయినటువంటి యేసుక్రీస్తుతో సహవాసము చేయుట. సహవాసం చేయుట ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో సంఘానికి, ఇతరులకు చెప్పుట. మన సహవాసమైతే, మనం ఇద్దరము కూడా తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను మన సహవాసము ఉన్నది. ఇది సాధారణమైనటువంటి ప్రపంచానికి ఒక విచిత్రమైనటువంటి విషయము. దేవుళ్ళు భక్తులతో సహవాసం అన్నటువంటి మాట ఇతరులకు అది అందనటువంటి విషయం, అర్థం కానటువంటి విషయం. దేవుళ్ళు, దేవతలు, భక్తులు, వారికి ఒక ఎడబాటు ఉన్నది, వారి మధ్యలో కొంత దూరం ఉన్నది. అందుకనే భక్తులు దైవం దగ్గరికి వెళ్ళుటలో అనేక
హద్దులుంటాయి. కానీ ఇక్కడ ఒక విశిష్టం. క్రీస్తు ద్వారా దొరికినటువంటి విశిష్టత ఏంటంటే, మనము నేరుగా వెళ్లి చూసి వచ్చేదే కాదు. నేరుగా ఎప్పుడో ఒకసారి ఆదివారమో లేతే నెలకొకసారో, సంవత్సరానికొకసారో మనం వెళ్లి చూసొచ్చేది కాదు. మనం ఎల్లప్పుడూ ఆయనతో సహవాసము కలిగి ఉండుట. ఎంత సహవాసం అంటే, మన ఇళ్ళలో మన తండ్రితో మనకున్నటువంటి సంబంధం, అంత సహవాసము మనము కలిగి ఉండుట. ఇది మాకు ఉన్నది. అపోస్తలమైనటువంటి మాకున్నది. ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి అనుభవము. ఆయన శిలువ దగ్గర వరకు కూడా వెళ్ళినటువంటి అనుభవము. ఆయన మమ్మల్ని పిలిచి, అధికారమిచ్చి, అభిషేకించి ఆ! లోకంలోనికి సువార్త ప్రకటించుటకు పంపబడినటువంటి అనుభవం మాకున్నది. ఆరోహణమైన తరువాత ఆత్మరూపైనటువంటి యేసుక్రీస్తుతో కూడా మాకు అనుబంధం ఉన్నది. ఆయన ప్రత్యక్షతల మీద మేము ఆధారపడుతున్నాము. చూడండి, సహవాసము ఇప్పుడు, ఇప్పుడు సహవాసం మనం మనుషులతో సహవాసం చేస్తాము. కనపడతారు. కనపడనటువంటి యేసుక్రీస్తుతో సహవాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సహవాసం అంటే మనం ఉదయాన్నే లేచి మనకు బాగా స్నేహితులకు మనం ఫోన్లు చేయడము, వాళ్ళ గురించి ఆలోచించడము, సంభాషించడము, అవకాశం దొరికినప్పుడల్లా మనం వారితో కలుసుకొనుట, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి సహవాసం. మనం సంఘంలో కూడా అనేక కార్యక్రమాల రూపంలో వెళ్ళి మనం వారినందరినీ కలుస్తుంటాం. అది చాలా మంచిది, మంచిది, మంచిది. అయితే ఇప్పుడు దేవునితో సహవాసము అది కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థనల ద్వారా దేవునితో సహవాసం చేస్తాం. ఆయన చిత్తమును కొరకు ఎదురు చూస్తుంటాము. ఆయన మాట కొరకు ఎదురు చూస్తుంటాము. ఆయన ప్రత్యక్షతల కొరకు మనము ఎదురు చూస్తుంటాము. ఏ విషయమైనా గాని మనం దేవుని దగ్గరికి వెళ్లి చెప్తూ ఉంటాము. ఆయన కూడా అనేక విధాలుగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ! మనకు ఏదైనా ఒకటి మనం కోరుకున్నప్పుడు అది మనకు దొరికినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం. దిస్ ఈజ్ ఫెలోషిప్. ఇది సహవాసము. ఇది సహవాసము. దీంట్లో ఇంకొక మెట్టు మనము ఇదే మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనము. మొదటి యోహాను పత్రికలో ఇదే 2వ అధ్యాయము 14వ వచనంలో నేను చదువుతున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యము యోహాను గారికి దేవుని వాక్యం అంటే దేవుడే. అది యోహాను సువార్త 1:1 ప్రకారము దేవుని వాక్యము అనగా దేవుడే. దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు మీ యందు నిలుచుచున్నది. మీ యందు నిలుచుచున్నది. మనం అంటుంటాం గదా! మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వారు, మన హృదయాలకు హత్తుకునేటటువంటి వారు, మన హృదయములలో ఎల్లప్పుడూ ఉంచుకుంటుంటాం వారిని. మన పిల్లలు గావచ్చు, భర్త, భార్య కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు గావచ్చు. హృదయములో నిలిచి ఉన్నంత సహవాసం. దేవుని వాక్యము, దేవుని వాక్యము నా హృదయములో నిలిచి ఉండుట. ఇది చాలా దగ్గరైనటువంటి సహవాసము. నిన్న దినంన ఒకరు ఒక
చర్చిలో ప్రకటన చేస్తున్నారు. వచ్చే ఆదివారము మనకు కీర్తనలు ఆహ్, కంఠత కం కంఠత పాఠం అంటే కంఠత చేయడం. ఎంతమంది ఎ ఎ ఎ ఎన్ని కీర్తనలు ఎక్కువగా కంఠత చేస్తారో వారికి బహుమానమును ఇచ్చుట. అంటే ఇప్పుడిక్కడ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకొనుట. అది ఒక్కడి వరకు మంచిదే. అది మొదటి మెట్టుగా తీసుకుంటే, రెండవ మెట్టు ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొనుట. మొదటి మెట్టు మనస్సులో బుద్ధిపూర్వకముగా గుర్తుపెట్టుకొనుట. అదే వాక్యముతో సహవాసము చేయుట, అదే వాక్యాన్ని నెమరు వేసుకొనుట, అదే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనుట, అదే వాక్యమును ఫలించాలని మనము కోరుకొనుట. ఇది సహవాసము. సహవాసం. 4వ అధ్యాయములో మూడవ అధ్యాయం 24వ వచనంలో ఇంకొక మాట మనం చూద్దామండి. ఈరోజు మనము ఏం నేర్చుకుంటున్నాము అంటే సహవాసము. మూడవ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవుడు మనలో నివసించుట. మనము దేవునిలో నివసించుట. హల్లెలూయా! ఎంత దగ్గర సహవాసం కదా! ఎంత దగ్గర సహవాసం. ఇది ఎక్కడ మనకు దొరకదు. నిన్నటి దినం ఒక స్త్రీతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ! ఆమె అంటది, "మేము నాగపట్నం పోయొచ్చినాము" అంటుంది. మేము నాగపట్నం పోయొచ్చినాం అన్నటువంటి విషయం చాలా సంతోషంగా, ఒక గౌరవప్రదంగా, ఒక అతిశయంతో మేము నాగపట్నం పోయొచ్చినాము. ఆ మాట ఆ విశ్వాసం యొక్క స్థాయి వాక్యపు వెలుగులో అది చాలా దూరంగా ఉన్నటువంటి విషయం. అది కాదు కదా మన సహవాసము. అది ఒకప్పుడు ఉన్నది. ఎక్కడికో యెరూషలేముకు ప్రయాణాలు చేసి, ప్రతి సంవత్సరము యెరూషలేముకు ప్రయాణాలు చేసి, దేవాలయం దర్శించి, కానుకలనర్పించి, దైవ సేవకుల ద్వారా ఆశీర్వాదాలను పొందుకొని, ఆ కాలం కూడా ఉన్నది. ఇప్పుడు క్రీస్తు యేసునందు అది కొట్టివేయబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం అండి అది. మరది కొట్టివేయబడిన తర్వాత మాకేంటి అంటే, ఇప్పుడు నువ్వు దేవునిలో ఉండవచ్చు. దేవుడు నీలో ఉండవచ్చు. ఎంత దగ్గరి సహవాసము ఉన్నది. ఇంత దగ్గరి సహవాసం. మన ఇంట్లోనే మన తండ్రిని లేతే తల్లిని మనము బాగా ప్రేమించే అవకాశం ఉంది. అట్లా గాక ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను వాళ్ళకు చెప్పి, "అమ్మా నువ్వు ఒక 1000 కిలోమీటర్ల దూరం పో. అక్కడ బోయి ఉండు. నేనిక్కడి నుంచొస్తా. మనమిద్దరం అక్కడ గలుసుకుందాము" అంటే ఎట్లా ఉంటది? మనము ఇప్పుడు ఉన్నదే ఒక్కటే ఇంట్లో ఉంటున్నాం కదా! ఈ యొక్క ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు దేవా! నీవు నాలో ఉండుట, నేను నీలో ఇది ఎప్పుడు జరుగుతది? ఒక చిన్న షరతుంది ఇక్కడ. ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొను వారికి సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ షరతు అదొక్కటి తీసేసినామనుకోండి. ఆయన ఆజ్ఞలను గైకొనుట అని లేకుండా ఆ! ఆయనెందు నిలిచి ఉన్నాడు. ఆయనెందు నిలిచి ఉండుట, ఆయన మన యందు నిలిచి ఉండుట ఇది జరుగదు. మనము అనేక ఇప్పుడు జూమ్‌లో ఇది కూడా ఒక సహవాసం. ఈ సహవాసానికి పరిపూర్ణత నిజమైనటువంటి అర్థము ఎప్పుడు వస్తుంది అంటే, నేను ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు,
నీవు ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆజ్ఞలను పాటించాలన్నటువంటి మనస్సు, శక్తి, సామర్థ్యము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మన సహవాసము, క్రీస్తుతో మన సహవాసం ఎల్లప్పుడూ ఉన్నది. ఎల్లప్పుడూ ఉంటది. అది ఒక క్రీస్తును మనం ఏమి ఒక గుడికి కట్టేయలేదు. క్రీస్తును మనం ఒక ప్రాంతానికి కట్టేయలేదు. ఎంత దగ్గరి సహవాసము ఈరోజు. ఎప్పుడైనా, ఎప్పుడైనా మనము పిలవచ్చు. ఎప్పుడైనా ఆయన మనల్ని పిలవచ్చు. గనుక ఏదైనా వాక్యానుసారమైనటువంటి ఆజ్ఞ మనకు వస్తే, ప్రభువా ఆజ్ఞానుసారంగా నడుచుకొనుటకు నాకు సహాయం చేయి ప్రభువా అని మనము ఆయనను హృదయపూర్వకముగా అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆజ్ఞలను గైకొనేటట్లు మనకు శక్తి కావాలి. వి కెనాట్ ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లా. ఇది కూడా ఒక పాఠం. నేను గట్టిగా మిమ్మల్ని గద్దించి, తిట్టి, కొట్టి, ఈ వాక్యానుసారంగా మీరు ఉండాలి, ఉండాలి, ఉండాలి అంటే దట్ వోంట్ వర్క్. అది పనిచేయదు. అది భౌతికంగా కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. అట్లా కొంతకాలం నేను అనుకున్నాను. భౌతికముగా మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి అని ఒక క్రమశిక్షణ పద్ధతిలో నేను ప్రయత్నం చేశాను. తర్వాత తెలిసొచ్చింది, ఎవరైనా దేవుని ఆజ్ఞను గైకొనాలంటే దేవుడే సహాయము చేయాలి. దేవుడే సహాయం ఆ మనసునివ్వాలి. నా మీద భయముతో, ఇంకొకరి భయముతో చేయకూడదు. నేను సమయానికి పోకపోతే పాస్టర్ గారు తిడతాడు, లేకపోతే నేను కానుకలు ఇవ్వకపోతే ఇంకొకరు తిడతారు. మనుషుల భయమును బట్టి ఆజ్ఞలను పాటించుట జరగదు. కొంతవరకు ఏదో ఒకటి జరుగుతుంటది, కానీ పరిపూర్ణత రావాలంటే, దేవునితో సహవాసం కావాలంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే ఆయన సహవాసమే మనకు కావాలి. ఎంత మంచి మాట. ఆయన మీద ఆధారపడితే మనకు ఆయన ఆజ్ఞలను మనము గైకొంటాం. 4వ అధ్యాయము 15వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఇంకొక విషయం, ఇప్పుడు మొత్తానికి దేవుడు నాలో ఉండాలి, నేను దేవునిలో ఉండాలి, అది చాలా దగ్గరి సహవాసం. అంత సహవాసం ఉండాలంటే ఆజ్ఞలను గైకొనుట మొదటిది. రెండవది, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుట. అదేంటి, దాంట్లో ఏముంది? అవును సార్, నేను కూడా నమ్ముతున్నా దేవుని కుమారుడని. దేవుని అద్వితీయ కుమారుడు. దేవుడు తన రక్షణ ప్రణాళికలో దేవుడే ఆ యేసు రూపంలో వచ్చినటువంటి వాడు. ఆయన నేను జీవించడానికి కావలసిన బోధనను బోధించాడు. ఆయన నన్ను పాపం నుంచి విడిపించడానికి రక్తం కార్చి మరణించాడు. మరణించి ఆయన తిరిగి లేచి నాకు కూడా తిరిగి లేస్తానన్నటువంటి నిరీక్షణను పుట్టించాడు అన్న విశ్వాసము ఎవరికి ఉంటుందో వారితో సహవాసం. అప్పుడు నేను 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 దేవునిలో ఉన్నట్టు, దేవుడు నాలో ఉన్నట్టు. దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్మరో, అనగా నా పాపం నుంచి నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడన్నటువంటి విషయం వారు నమ్మరు. వారిని ఇదే యోహాను పత్రిక వారిని ఏమంటుందంటే, అంత్యక్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు.
అంత్యక్రీస్తు ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మనటువంటి వారిని, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు అనే విషయము నమ్మనటువంటి వారిని ఈ చూడండి క్రీస్తు విరోధి 18, 19 వచనాలు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18 వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ వచ్చునని వింటిది కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. క్రీస్తు విరోధులు ఈరోజు దేవునితో సహవాసం, ఆయన ఆజ్ఞలను గైకొనువారు ఆయనతో సహవాసము చేయగలరు. 5వ అధ్యాయము 3వ వచనము 1 యోహాను పత్రికలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవునికి స్తోత్రం. పేతురు గారితో, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? మనల్ని అడిగితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా. ఎట్లా ప్రేమిస్తున్నావు? నీ ఆజ్ఞలను నేను గైకొంటా. నేను గైకొనుచున్నాను గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ఆజ్ఞ ప్రకారం నేను నీ సన్నిధికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రేమిస్తున్నావు. నీ ఆజ్ఞ ప్రకారం నేను స్తుతిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావు. నీ ఆజ్ఞ ప్రకారము సంఘ ఎదుగుదల కొరకు ప్రయాసపడుతున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ఎన్ని ఆజ్ఞలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేసినప్పుడు ఆజ్ఞలను పాటించుట ద్వారా దేవునితో సహవాసం, ఆజ్ఞలను పాటించుట ద్వారా దేవుణ్ణి ప్రేమించుట, దేవుని వాక్యమును గైకొనుట. మనకు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మొదటి పాఠము నేను ముగిస్తున్నాను. మనతో సహవాసము చేయుటకు ఆయన ఇష్టపడుతుంది. అయితే మనము కూడా అంత సహవాసంలో ఉండాలి. ఇదే కదా ఆయన ఉద్దేశం. యోహాను గారి ప్రారంభంలోనే నేను దీని కొరకే మీకు రాస్తున్నాను. ఉద్దేశం మనం దేవునితో సహవాసం ఉండాలి. దేవుడు మనలో ఉండాలి, మనం దేవునిలో ఉండాలి. అయితే ఆయన ఆజ్ఞలను గైకొనండి. యేసుక్రీస్తు ఎవరో గుర్తించండి. ఈ 2 పనులు జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకో. జీవం గల దేవా, వాక్యమైన దేవా, నీ నీ జీవం కలిగినటువంటి వాక్యము నా హృదయంలో, మా హృదయంలో ఫలింపజేయము ప్రభా. నాయన, నీవు మాతో సహవాసం, మేము నీతో సహవాసం. నాయన, ఎంత గొప్ప నాయన భాగ్యము నాయన ఎవ్వరికి లేదు లోకంలో. మాకు ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని నాయన ఫలింపచేయము. వాక్యానుసారముగా నడుచుకొనుటకు నీవే మాకు శక్తిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.